వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శిరీష. నక్షత్ర జ్యోతిష్యాలయ కార్యక్రమానికి స్వాగతం. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సంతాన సమస్యలు, వివాహం కాకపోవడం, వ్యాపారంలో నష్టాలు, కుటుంబంలో సమస్యలు మరియు గృహవాస్తు, బోరు పాయింట్లు ఇలాంటి అన్ని రకాల సమస్యలకు నక్షత్ర జ్యోతిష్యాలయం అంతర్జాతీయ అవార్డు మరియు జ్యోతిష్య రత్న బిరుదు డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి ఎంఏ పిహెచ్డి ఆస్ట్రాలజర్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మరి దీనికి సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే ఆయనతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలి అంటే వెంటనే మా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. ఒకవేళ ఈ లైవ్ షోలో ఈ టైంలో మీకు లైన్ బిజీగా ఉన్నా కలవకపోయినా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న సార్ది పర్సనల్ నంబర్స్ ఉన్నాయి గురువుగారిది, ఆ నంబర్స్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని గురువుగారితో మాట్లాడి మీ సమస్యల గురించి తెలుసుకోవచ్చు. మరి గురువుగారు చెప్పండి, చాలామంది మెంటల్ డిస్టర్బెన్సెస్ గురించి బాధపడుతూ ఉంటారు. మరి ఇలాంటి వారికి ఎందుకోసం అలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు? వీరికి ఏమైనా జాతక రీత్యా ప్రాబ్లమ్స్ ఏమైనా క్లియర్ చేయొచ్చా? ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో చాలా ఎక్కువ మంది ఉరుకుల పరుగులతో పరిగెడుతూ ఉంటాము. ఒకరికైనా ఒకరం ఎక్కువ డబ్బు సంపాయాలి, ఎక్కువ హోదాలో ఉండాలి, అందరికన్నా మనమే టాప్ ప్లేస్కి వెళ్ళాలని అన్న ఒక ఉద్దేశం ఉంటుంది అందరికీ. అయితే ఈ మెంటల్ డిస్టర్బెన్స్ ఏమనుకుంటారంటే అందరూ మా వాడు బాగా చదివినందుకు డిప్రెషన్ వచ్చేసింది, ఇబ్బంది పడుతుండని, లేకపోతే మా వాడు ఏదో డబ్బు లాస్ అయిపోయాడు, ఏదో వ్యాపారం నష్టం వచ్చింది, ఆ డిప్రెషన్ దానివల్ల ఇతనికి మైండ్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని అనుకుంటారు. అది ఇలా అనుకొని ఏం చేస్తారంటే అందరూ ఈ సైక్రాటిస్ట్ దగ్గరికి లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూపించడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా వాళ్ళకు మత్తు ట్యాబ్లెట్ ఇచ్చి నిద్రపుస్తురే తప్ప దీనికి వాళ్ళు బాగు చేయడం లేదు. అసలు ఈ మెంటల్ డిస్టర్బెన్స్ అనేది జబ్బు కాదు, ఇది ఓన్లీ నెగటివ్ పవర్ వల్ల వచ్చే ఒక అనారోగ్యమే తప్ప ఇది దీనికి మందు లేదు, ఇది రోగం అయితే అసలు కాదు. తెలియక ఏం చేస్తారంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి దాని కొరకు అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టి టైం వేస్ట్ చేసి వాళ్ళ యొక్క ఉన్న ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తున్నారు. వాళ్ళ ట్యాబ్లెట్ వేసుకోవడం మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వేరే ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు అలా కావడానికి కారణము వాళ్ళ ఇంటిలో చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే మనమే ఉన్నాము, మన యొక్క ఇంట్లో తల్లిదండ్రులు కానీ లేదా తాత ముత్తాతలు కానీ లేదా ఎవరైనా సడన్గా చనిపోవడం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి ఈ భూమిపైన మమకారం అనేది చావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇంకా బతకాలి, ఏదో చేయాలి, ఇంకేమో చేయాలని ఒక కోరికలతోటి బతుకుతున్నాం అందరము. అసలు ఇది కలియుగము, కలియుగంలో అందరికీ కోరికలు ఎక్కువైపోయినాయి. అసలు మనకు చావంటేనే భయం, చావం చచ్చినా కానీ ఈ కోరికలు తీరక మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు అతి ప్రేమ ఎవరి మీద ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఆత్మ అనేది వాళ్ళని అటాక్ అయ్యి వాళ్ళ మీద కూర్చొని వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. అయితే ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా సిక్ అవుతాడు. ఎవరికైతే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందో, వాళ్ళ అనుబంధం ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి చనిపోగానే తాత నాని తండ్రి కానీ లేకపోతే ఎవరన్నా వాళ్ళ ఇంట్లో చనిపోతే ఒక వ్యక్తి సిక్ అవుతాడు. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళిద్దరు వ్యక్తులకు అంటే చనిపోయిన వ్యక్తికి ఇతనికి దగ్గర సంబంధం అంటే మంచి స్నేహ సంబంధం ఉండే, ప్రేమ ఎక్కువ ఉండే కాబట్టి బాధపడుతూ సిక్ అయిందని అనుకుంటారు. కానీ అతని యొక్క ఆత్మ వచ్చి ఇతని పైన ఇతన్ని కంట్రోల్ చేస్తూ ఇతని పైకి వచ్చేసింది, అందుకే సిక్ అయిన ఆలోచన ఎవరు చేయరు. మేము ఇప్పుడు ఏం చేస్తామంటే మనం చనిపోయిన తర్వాత 12 రోజులు 13 రోజులు కర్మ చేస్తాము. కర్మ చేసిన రోజులు ఏం చేస్తామంటే అది ఇంట్లోనే ఉంటుంది. వారి యొక్క ఆత్మ అదేం చేస్తుందంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయి ఎవరి మీద అతి ప్రేమ ఉంటుందో అంటే చుట్టాలందరూ వచ్చినాక ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటే వాళ్ళని అటాక్ అయిపోయి వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. ఒకటి ఉన్నప్పుడు కొద్దిగా సిక్ అవుతారు, ఏమనిపించదు. అయితే మీరు ఏం చేయాలంటే మనం ఎవరికైతే నెగిటివ్ అనేది వచ్చిందో వాళ్ళ ముఖం చూస్తే తెలిసిపోతుంది. ముఖం నల్లగా అయిపోతుంది, డల్ అయిపోతుంది, ముఖ కవలికలు చేంజ్ అవుతాయి. ఒకటి పోయి ఏం చేస్తుందంటే మన మనుషులంగిన ఎలా పిచ్చాపాటి మాట్లాడుకుంటామో అదేవిధంగా మన వంశంలో చనిపోయిన ఒక్కొక్క వ్యక్తి ఫస్ట్ ఎవరికైతే ఒక వ్యక్తికి ఆవహించిండో, ఒక వ్యక్తి దగ్గర ఆ నెగిటివ్ ఆత్మ వచ్చిందో వాళ్ళ దగ్గరికి మిగతా చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు టచ్ అప్ అవుతుంటాయి. అంటే చైన్ లింక్ లాగా 1 బై 2, 2 బై 4, 4 బై 7 7 ఆత్మలు ఎప్పుడైతే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి అతను వెనక తిరుగుతుంటాయో అప్పుడు అతనికి మెంటల్గా డిస్టర్బెన్స్ అయిపోయి అతను ఏం చదవలేడు, ఏం రాయలేడు, ఏం చూడలేడు, ఎప్పుడు పరధ్యానంగా కూర్చుంటాడు, ఒంటరిగా ఉంటాడు. ఒంటరిగా ఉండి రూమ్లోకి వెళ్ళి బయటికి రాని వ్యక్తికి 20 నుంచి 30 ఆత్మలు ఉంటాయి. అవి ఏం చేశారు, అతను కంట్రోల్ చేసి రూములనే వస్తాయి, రూమ్లోకి వెళ్ళి బయటికి రానియవు. అవన్నీ ఎవరో కాదు, మీ యొక్క బంధువులు, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్, మీ దగ్గటి వాళ్ళు, మీరు సహాయం చేసిన వాళ్ళు, మీ మీద శత్రుత్వం ఉండి చనిపోయిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే. వాళ్ళ యొక్క ఆత్మలే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి, మీ వెంక తిరుగుతుంటాయి, వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇదంతా తెలియక మనం ఏంది మెంటల్గా డిస్టర్బ్ అయినామని చెప్పి హాస్పిటల్కి పోయి టాబ్లెట్ వేస్తాం. దాని మూలంగా
ఎలాంటి ఉపయోగం ఉండదు, తక్కువ కాదు. నేనేం చేస్తానంటే మా దగ్గరకు వచ్చిన కస్టమర్కు అవి చెక్ చేసి అవి ఎట్లా ఉంటాయంటే మీరు వేసుకున్న చెప్పులు, మీరు వాడే ఫోను, మీరు వాడే పెన్ను, మీరు వాడే ఫోను, మీ పైన మీరు వాడే బ్యాగు, వీటిపైన కూర్చొని మీ ఇంకా సంచరిస్తుంటాయి. మీరు ఎక్కడ పోతే అక్కడ 7 నుంచి 10 ఆత్మలు మీ ఇంకా తిరుగుతూ ఉంటాయి ప్రతిరోజు. వాళ్ళు ఏడుకోయినా ఒకే విధంగా ఉంటారు, రూమ్లో ఉన్న అదే విధంగా ఉంటారు, బయటకు వచ్చిన అట్లే ఉంటారు, బజార్కి పోయిన అట్లే ఉంటారు. కొందరు వ్యక్తులు అయితే తల్లిదండ్రులు పట్టుకొని పోవాలి, వాళ్ళని బయటకోవాలంటే భయపడుతూ ఉంటారు. అంటే అవి వాళ్ళని బాగా కంట్రోల్ చేసి భయపెట్టించి ఇబ్బంది పెట్టి మైండ్ బ్లాక్ చేస్తాయి. అయితే ఇలాంటి వ్యక్తులకు మా దగ్గరకు వస్తే ఏం చేస్తామంటే ఆ నెగిటివ్ ఆత్మలు అన్నింటినీ బంద్ చేయడం జరుగుతుంది. బంధించినాక 4 సిట్టింగ్స్ ఉంటాయి. 4 సిట్టింగ్లో వాళ్ళు తక్కువైపోతుంది, మామూలు నార్మల్ వ్యక్తులు అవుతారు. అయితే వీళ్ళు జాతక లోపం కాదు, ఇది అతి ప్రేమ. ఎవరికి అయితే ఎక్కువ సహాయం చేస్తామో చేసిన తప్పుకే కష్టాలు వస్తాయి. ఎవరికి తిండి పెట్టకుండా, ఎవరికి డబ్బు సహాయం చేయకుండా, ఎవరికి దానం చేయకుండా ఎవడైతే ఉంటాడో వాడు రిచ్లో ఉన్నాడు. కావాల్సిన మీరు ఇళ్ళలో మీరు చెక్ చేసుకోండి. 4 అన్నదమ్ములు ఉంటే 3 మటుకు రిచ్లో ఉంటాడు, ఒక్కడు ఇబ్బంది పడుతూ వాళ్ళ కుటుంబం మొత్తం ఖరాబ్ అవుతారు. ఎందుకంటే వాడు ఒక్కడే అందరికి సేవ చేస్తాడు, తల్లిదండ్రులకు చేస్తాడు, పక్కింటోనికి చేస్తాడు, ఫ్రెండ్స్కి చేస్తాడు, అందరికి చేస్తాడు, అందరికి ఎవరికి బాధ వచ్చినా వాడు వస్తాడు. అయితే వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే వచ్చి ఇందేనా కూర్చుంటారు. అంటే వీడు బతుకున్నప్పుడు సేవ చేసిన కాబట్టి చచ్చిపోతే కూడా వాళ్ళ దగ్గరికి వస్తారు ప్రేమతో. వస్తే ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకు శరీరం వదిలేసి బయటికి వెళ్తుందో ఆత్మ, దానికి నెగిటివ్ అనేది వస్తుంది. శరీరం ఉన్నసేపు పాజిటివ్ పవర్ ఉంటుంది, శరీరం వదిలేసినాక నెగిటివ్ ఉంటుంది. అయితే మీరు ఒకటి చూసుకోవచ్చు, మన యొక్క ఈ పెన్ను ఈ ముఖ్య ఎంత ఉందో అంత ఉంటుంది ఆత్మ. మీరు రాత్రిపూట కావాల్సే మీ ఇంట్లో ఎవరైనా డిస్టర్బెన్స్ తోటి బాధపడుతుంటే మధ్యరాత్రి 12 గంటలకు లైట్లు బంద్ చేయండి. ఇంట్లో బంద్ చేసి 12 తర్వాత మీరు ఓన్లీ డిస్టర్బ్ చేయకుండా, అంటే అల్లరి చేయకుండా, ఎలాంటి లైట్ వేయకుండా చీకట్లా చూడండి. చూస్తే మీకు మినుగురులాగా ఈ పెన్ను యొక్క ముక్కి, అంటే ఈ డాట్ ఎంత ఉందో అంత డాట్స్ మీ ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. మనం మామూలుగా చూస్తే పురుగులే అనుకుంటాం, అవి పురుగులు కాదు, ఆత్మలే. వాటి అవసరం వచ్చినప్పుడు ఆకారం పెంచుకొని పెద్దగా అయిపోయి వాటి యొక్క పని అవి చేస్తుంటాయి. అయితే ఇవి ఎవరినైతే ఇబ్బంది పెడితే అతని చుట్టూ తిరుగుతుంటాయి, అతని బెడ్ దగ్గరకు వస్తుంటాయి. మీరు కావాల్సి అబ్జర్వ్ చేయండి, ఈరోజే రాత్రికే చూడండి, మీకు ఆ ఆత్మలు కనబడతాయి. మన చన్నం ఈ లైట్లలాగా, అంటే ఆకాశంలో చుక్కలు ఎట్లా కనబడతాయి అట్లా మన రూములే కనబడతాయి. మీరు లైట్లు బంద్ చేసి మధ్యరాత్రి 12 తర్వాత చూడాలి. అవి 11:30 నుంచి 3 గంటల వరకు సంచరిస్తాయి, ఆ తర్వాత పక్కెళ్ళిపోతాయి. అంతలో చూస్తే కనబడతాయి. అయితే ఇది అనారోగ్య సమస్య కాదు, మీరు హాస్పిటల్కి పోయి అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. మా దగ్గరకు వస్తే ఆత్మలను బంధించి వాటిని బంధించి మిమ్మల్ని సరి చేయడం జరుగుతుంది. 100% మీరు ఇచ్చిన మీ దగ్గర తీసుకున్న పారితోషికానికి ఈ గ్యారంటీ రాసిచ్చి మీకు తగ్గేయడం జరుగుతుంది. తగ్గకపోతే మీ డబ్బులు కూడా వాపస్ చేయడం జరుగుతుంది. సేమ్ ఇలాంటి డిస్టర్బెన్సెస్ గురించి ఎవరైనా బాధపడితే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి, గురువుగారికి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని గురువుగారిని సంప్రదించవచ్చు. అలాగే గురువుగారు, ప్రతి ఊరిలో ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం, ప్రతి ఊరిలో ఒకరికి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూనే ఉన్నారు. మరి దీనికి గల కారణాలు ఏంటో తెలియజేయండి. ఇప్పుడు ఒకప్పుడు పూర్వకాలంలో ఏం చేస్తారంటే ఎవరికి కూడా క్యాన్సర్ రాకపోయేది. మన తాతలు ముత్తాతలకు వాళ్ళు ఆరోగ్యంగా బతికిరు, ఆరోగ్యంగా ఉంటురు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు అదే గుడిసెలు వేసుకునే వాళ్ళు, ఇంత డాబోలు ఇవన్నీ డాంబికాలు లేకుండే. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఆవులు ఎక్కడైతే నివసిస్తాయో, అంటే మనం ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ ఆవులు వదిలేసి ఆవు ఎక్కడైతే పండుకుంటుందో, చెల్కావు, ఈ దెర్శావులు కావు, చెల్కావు, అది ఎక్కడ వండుకుంటుందో అక్కడ పాజిటివ్ పవర్. అయితే అక్కడనే ఇల్లు కట్టుకునేవాళ్ళు మన పూర్వీకులు కానీ, మన తాతలు కానీ, మా తండ్రులు కాదు మా తాతలు. అయితే అదేమైతుంది, అక్కడ పాజిటివ్ రేస్లో వాళ్ళు ఉంటుర్రి. ఏనో తప్పిదారి వేరే దగ్గర కడితే కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి 3 రోజులకు ఒకసారి ఆ ఇంట్లో ఆవు పేడతోటి అలికేవారు. నేను కూడా చిన్నప్పుడు చూసిన, ఆవు పేడతోటి అలుకుతుంది, ఇంటి ముందర కల్లాపు చల్లుతారు పెండతోటి, ఆవు పెండతోటి. అది ఏం చేస్తుందంటే నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఎక్కడైతే ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నామో ఆ ప్లేస్లో నెగిటివ్ ఎనర్జీ మీద కట్టుకుంటాం. నెగిటివ్ ఎనర్జీ అనేది ఏంటంటే భూమి లోపల వాటర్ లైన్స్ వెళ్తూ ఉంటాయి. మనం నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాంలో నీళ్ళు పట్టుకొని బయటకు వెళ్తే కరెంట్ ఎట్లా జనరేటర్ అవుతుందో, భూమి లోపల వాటర్ లైన్స్ తూర్పు నుంచి పరమణ, ఉత్తర దక్షిణం వాటర్ పరిగెడుతూ ఉంటుంది. పరిగెత్తినప్పుడు లోపల పోతున్నప్పుడు ఏమవుతుందంటే అది ఒక ఫోర్స్కు కరెంట్ జనరేట్ అవుతుంది. ఆ కరెంట్ జనరేట్ని మనం అల్ట్రావైలెట్ కిరణాలు అంటే మన భూమిపైకి వచ్చేస్తాయి. ఆ కిరణాల మనం పండుకుంటున్నాం కాబట్టి ఆ కిరణాల యొక్క ఎఫెక్టు, అల్ట్రావైలెట్ కిరణాల ఎఫెక్ట్ మన శరీరం మీద ఉంటుంది. దానితోటే ఈ క్యాన్సర్ అనేది వస్తుంటుంది. అయితే ఈ అల్ట్రావైలెట్ కిరణాలు ఏం చేస్తాయంటే ఎక్కడైతే ఎక్కువ ఫోర్స్ తగులుతుందో అక్కడ దానికి ఈ మ్యాప్ ఉంది చూడండి, ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మ్యాపు అంటే ఇట్లా మనం ఇల్లు కట్టుకుంటే చతురస్రాకారం కానీ, దీర్ఘచతురస్రాకారం కానీ. అయితే ఈ రెడ్ లైన్స్ అనేటివి జియోపతి లైన్స్ అంటాము, లేదా బ్లాక్ స్టోన్ లైన్స్ అంటాము. ఈ లైన్స్ ఉంటే ఏమవుతుందంటే ఆ మనిషికి ఈ లైన్స్ మీద వండుకుంటే ఇబ్బంది వస్తుంది. ఇక్కడ
ఇక్కడ నేను డాట్స్ పెట్టాను. ఈ డాట్స్ అనేటివి ఏంటంటే ఈ 2 లైన్స్ కట్టిన అదే హెవీ జోన్ అన్నట్టు ఇది. ఈ జోన్ల మీద ఈ డాట్స్ జోన్ మీద ఎవరైతే పండుకుంటారో వాళ్ళకి ఏమవుతుందంటే క్యాన్సర్ అనే జబ్బు 12 సంవత్సరాలు వస్తుంది. మనం ఎప్పుడైతే ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో నివసిస్తుంటామో మనకు తెలియకుండానే బాడీ పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు పూర్వం ఏం చేస్తున్నామంటే మన తాతలు ఏం చేస్తున్నారంటే పెండతోటి ఈ మొత్తం ఇల్లు మొత్తం అలికేవాళ్ళు. అలికితే ఏమవుతుండే ఆ నెగిటివ్ ఎనర్జీని అది న్యూట్రల్ చేస్తుంది. ఏది ఆవు పేడ, ఆవు యొక్క పేడ న్యూట్రల్ చేస్తుంది. ఆవు పేడతోటి కల్లాపి చల్లితే ఆ యొక్క 3 రోజులు ఏమవుతుందంటే మన ఇంటి ముందర నెగిటివ్ ఎనర్జీ రాకుండా పాజిటివ్ ఉంటుండే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డాంబికానికి అంటే బాగా రిచ్ అయిపోయినాం, బాగా డబ్బు సంపాదిస్తున్నాం, విలాసాలకు అలవాటు పడడం, మంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఏది పాలరాతితోటి పాలిష్ బండలు లేకపోతే ఈ గ్రానైట్ తోటి ఇల్లు కట్టేసి బండలు వేసేస్తున్నాం. దాని మీద సాంపి చల్లలేము, ఇది ఏం చేయలేము. అది ఏం చేస్తుంది ఆ అల్ట్రావైలెట్ కిరణాలు అంటే ఈ వాటర్ లైన్స్ యొక్క ఈ కరెంట్ అనేది జనరేట్ అయ్యి దాని యొక్క కిరణాలు ఏం చేస్తుంటే భూమిపైకి వస్తాయి. దీన్ని జియోపతి ట్రెస్ అంటాము. ఈ ట్రెస్ ఏం చేస్తుంటే ఆ లైన్స్ అన్ని మన ఇంటిలో మొత్తం వ్యాపించి ఉంటాయి. మనం ఈ ఫ్రీక్వెన్సీ జోన్ ఎక్కడైతే కలిసిందో అక్కడ పండుకుంటే అది ఏం చేస్తుందంటే ఒక 12 ఇయర్స్లా ఎక్కడైతే పిన్ పాయింట్ శరీరంలో మనకి ఎక్కడైతే టచ్అప్ అవుతుందో ఆ టచ్అప్ అయిన ప్లేస్లో శరీరం యొక్క కణాలు అనేటివి మన ఇవి అన్కాన్షియస్ అంటే అది ఉత్పత్తి అనేది అతిగా పెరిగిపోతుంది. దాన్ని మనం క్యాన్సర్ అంటాం. అది క్యాన్సర్ కూడా మీరు చూడండి, ఇప్పుడు క్యాన్సర్ వచ్చి తగ్గిన వాళ్ళు ఎవరు లేరు. క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు కానీ క్యాన్సర్ వచ్చినాక తగ్గిన పేషెంట్ నాకు తెలిసి అయితే ఇప్పటివరకు లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చూడండి. అయితే క్యాన్సర్ కూడా నాకు తెలిసి ఇది జబ్బు కిందకి రాదు. దీనికి అసలు ట్యాబ్లెట్ ఉందంటారు కానీ అసలు ట్యాబ్లెట్లే లేవు దీనికి కూడా. ఇది కూడా కారణం ఏంటంటే మనం ఉంటున్న నేల, మనం ఉంటున్న ఇల్లు, మనం ఉంటున్న ప్లేస్లో ఈ కిరణాల మీద వండుకున్నందుకే క్యాన్సర్ వస్తుంది. డాక్టర్లకు కూడా క్యాన్సర్ వస్తుంది. మరి డాక్టర్లకు అన్ని ట్రీట్మెంట్లు తెలుసు, వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకొని తగ్గించుకోవచ్చు కదా. వాళ్ళు కూర్చున్న హాస్పిటల్లో ప్లేస్ కింద నెగిటివ్ అంటే లైన్ మీద కూర్చుంటే వాళ్ళు కూడా క్యాన్సర్ అనేది వస్తుంది. వాళ్ళు వండుకున్న బెడ్రూమ్లో ఉంటుంది. ఇదేమిటంటే మీకు ఉదాహరణ చూసుకుంటే ఒకరింట్లో నైరుతిలో బెడ్రూమ్ ఉంటుంది. వండుకుంటే అయితే మా తాతకు తలకు క్యాన్సరో చెస్ట్కో క్యాన్సర్ వచ్చింది అంటాడు. వాని తండ్రి వండుకుంటాడు, వానికి కూడా అదే ప్లేస్లో క్యాన్సర్ వస్తుంది. కొడుకు అంతా వీనికి క్యాన్సర్ వస్తుంది. డాక్టర్ దగ్గరికి వస్తే ఏమంటారంటే మీ వంశపారంపర్యం మీకు క్యాన్సర్ ఉంది అంటాడు. అది వంశపారంపర్యం కాదు, వాళ్ళకున్న ప్లేస్ గదే, అదే ప్లేస్లో తండ్రి వంతాడు, తాత వంతాడు, ఈడు వంతాడు. కాబట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ క్యాన్సర్ వస్తుంది మ్యాక్సిమం. ఫస్ట్ మీకు ఇల్లు బాగాలే అంటే ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత మెల్లమెల్ల పక్షవాతం ఇలాంటి జబ్బులు వచ్చేసి ఈ క్యాన్సర్గా క్రియేట్ అయ్యి ఆ యొక్క ప్లేస్లో క్యాన్సర్ వస్తుంది. అది క్యాన్సర్కి ఏంటంటే మనం ఆ ఇంట్లో ఈ నెగిటివ్ పోవడానికి ఈ రాడ్స్ పెట్టి ఆ లైన్స్ని బ్లాక్ చేస్తే ఆ ఒళ్ళు నొప్పులు తప్పించుకోవచ్చు. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉంటే కూడా కంట్రోల్ అవుతుంది. అయితే మామూలుగా అందరూ ఏం చేస్తారు అంటే క్యాన్సర్ వచ్చినాక ట్రీట్మెంట్ చేసుకొని వచ్చి మళ్ళీ వాడిని అదే లైన్ మీద వండబెడతారు. 1 వీక్ 2 వీక్స్ 1 మంత్లో మళ్ళీ ఎప్పుడో అవుతుంది. డాక్టర్ ఏమో 6 నెలలు కావాలి, సంవత్సరం కావాలి, ఇంక 2 నెలలకే వచ్చింది ఏంటంటే డాక్టర్లకే అర్థం కాదు. అంటే ఆ యొక్క ఫ్రీక్వెన్సీ లైన్ మీద మళ్ళీ మనం తెచ్చి ట్రీట్మెంట్ చేసినాక మళ్ళీ వండ పెడుతున్నాం కాబట్టి ఎంబడి అవి మళ్ళీ జనరేట్ అయిపోయి క్యాన్సర్ ఉత్పత్తి ఎక్కువైపోతుంది. అయితే ఒక స్టేజీ 2 స్టేజీలు ఉండి ఉన్న వాళ్ళు ఉంటే ఈ రాడ్స్ పెడితే కూడా న్యూట్రల్ అయిపోయి ఎక్కువ రోజులు బతకగలుగుతారు. అసలే క్యాన్సర్ రాకుండా మనం బతకాలనుకుంటే మనం ఉంటున్న ఇల్లును వాస్తుపరంగా చెక్ చేసుకొని మేము ఏం చేస్తామంటే ఈ కిట్టు ద్వారా చెక్ చేసి ఆ యొక్క ఇంట్లో నెగిటివ్ లైన్స్ ఏమైనా ఉంటే వాటిని ఏం చేస్తామంటే ఈ జియోపతి రాడ్స్ పెట్టేసి ఆ లైన్స్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. చేస్తే మీకు నొప్పులు బంద్ అయిపోతాయి, క్యాన్సర్ అనేది జబ్బు రాదు, అనారోగ్య సమస్యలు రావు. ఈ అనారోగ్య సమస్యలు ఈ అల్ట్రావైలెట్ కిరణాలు ఉండడం అయితే ఆ ఇంట్లో ఉండే వ్యక్తులకు డబ్బు సమస్య కూడా ఉంటుంది. ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలబడదు, డబ్బు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. బాగా ఆ ఇంట్లో అలజడి ఉంటుంది. ఇంట్లో ఉన్న వ్యక్తులు ఊకే ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు. ఎవరి మాట వినరు, ఎవరి తీరు వాళ్ళ అత్త కోడలు, భార్య భర్త, కొడుకులు, పిల్లలు, తండ్రి ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు. దీనికి మొత్తానికి కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న అల్ట్రావైలెట్ కిరణాలు. ఈ కిరణాల వల్లనే క్యాన్సర్ అనేది వస్తుంది. దీనికి అసలు మీరు తెలియక హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు. అయితే మనం ఎవరం కూడా క్యాన్సర్ రాకుండా తప్పించుకోవాలనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము ఈ స్కానర్ ద్వారా మీ ఇంటికి వచ్చి స్కానర్తో చెక్ చేసి ఈ రాడ్స్ పెట్టడం జరుగుతుంది. పెడితే మీకు ఈ క్యాన్సర్ నుంచి తప్పించుకోగలుగుతారు, మనం ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి మీరు ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే 100% దీన్ని సరి చేయడం జరుగుతుంది. అలాగే గురువు గారు మీరు అన్నట్టుగానే నెగిటివ్ ఎనర్జీస్ వల్ల చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. ఎందుకంటే మన పూర్వీకులు చాలామంది 120 ఇప్పటికీ అప్పటి వాళ్ళు బతికే ఉన్నారు. వాళ్ళు 125 సంవత్సరాల వసంతాలు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళల్లో ఇప్పుడున్న జనరేషన్లో 35 ఇయర్స్ నుంచే వీళ్ళకి మరణాలు అనేది సంభవిస్తూ ఉంటాయి. ఎందుకని ఇలాంటి కారణాలకు ఎందుకు దారితీస్తుంది? ఇప్పుడు ఇంతకుముందు మన పూర్వీకులు ఎక్కువ సంవత్సరాలు బతికారంటే మన వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఫుడ్ మంచిగా తిన్నారు, అందుకే వాళ్ళు ఎక్కువ రోజులు బతికిరంటారు. ఫుడ్ మంచిగా వాళ్ళు తినడం కాదు, మనమే మంచిగా తింటున్నాం ఫుడ్. అంటే
వైఫై అంటే బాగా క్వాలిటీతో తయారు చేసుకొని వంగడాలు తెచ్చుకొని ఆ ఫుడ్లో నాణ్యత పెంచుకొని మనం తింటున్నాం. అయితే మనం ఉంటున్న నేల మంచిది కాదు, అస్సలు ఏంది మనం నివసించే ప్లేస్ మంచిది కాక ఈ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మనకు తిన ఫుడ్ తోటి కాదు. మన పూర్వీకులేమో ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు ఏదో దగ్గర గుడిసెలు వేసుకొని మామూలు మిద్దెలు వేసుకొని ఉండి వాళ్ళు మట్టే ఉంటుండే ఇళ్ళ. ఈ బండలు, ఈ పాలిష్ బండలు ఇవేమి ఉండకుంటుండే. వాళ్ళు ప్రతి 3 రోజులకు ఒకనాడు శుక్రవారం నాడు సాంపి చల్లేవారు. అంతకుముందు 2 రోజులు లోపల మొత్తం అలుకుతూరి. అయితే అదేమవుతుందంటే వాళ్ళు నులక మంచం వేసుకొని పండేవాళ్ళు. అయితే వాళ్ళకి అల్ట్రావైలెట్ కిరణాలు అనేది వాళ్ళ శరీరానికి రాకవు, వాళ్ళు మంచిగా ఉంటురి. కాబట్టి వాళ్ళు ఏ నొప్పులు లేకుంటుండే, ఏ ట్యాబ్లెట్ అయిపోయేది వాళ్ళకి ఆ ట్యాబ్లెట్ అనేది లేదు. అప్పుడు ఈ ట్యాబ్లెట్లు కూడా లేవు, ఆరోగ్యంగా ఎక్కువ రోజులు బతికేవాళ్ళు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడ పడితే అక్కడ తెల్లారి వరకు స్థలం కనబడంటే కబ్జా పెట్టేసో, తక్కువ రేట్ వస్తుందని కొనేసో ఈ శ్మశాన వాటికలల్లా, లేకపోతే ఏడ పడితే ఆడ గుంతలల్లా, లేకపోతే ఈ వాటర్ ప్లేస్ లెక్క ఉన్న దగ్గర పోయి ఇల్లు కట్టేస్తున్నాం. అయితే ఆ ప్లేస్ మంచిదా కాదని తెలుసుకోకపోయి ఏం చేస్తున్నామంటే ఆడ ఉంటున్నందుకు కొందరికి 30 ఏళ్ళకే షుగర్ వస్తుంది. షుగర్ అనేది 30 ఏళ్ళకి వస్తుంది అంటే అది అసలు రాకూడదు. ఇది ఎందుకు వస్తుందంటే మనం అల్ట్రావైలెట్ అంటే ఈ నెగటివ్ రేస్లో ఉన్న ఇంటిలో నివసిస్తున్నందుకు మన శరీరం యొక్క పనిని అంటే జీర్ణశక్తి కానీ ఈ కణాలు చేసే ఉత్పత్తిని కానీ అన్ని అన్కాన్షియస్ అంటే అవి ఏం చేస్తున్నాయో అర్థం కాకుండా వాటిని డిస్టర్బెన్స్ చేస్తాయి. ఈ కిరణాలు అనేటివి చేస్తే ఏమవుతుందంటే మా యొక్క డిస్టర్బ్ తోటి అవి సరిగా పనిచేయక ఈ కిరణాలతోటి మనకు ఈ బీపీ, షుగరు, ఈ పక్షవాతము అనేటి జబ్బులు వస్తున్నాయి. దీనికి ఏం చేస్తున్నాం మనం? అసలు అది జబ్బుగా, అది కిరణాలతో వచ్చింది, అది ఒరిజినల్ జబ్బు కాదు. మనకు జబ్బు వస్తేనే ట్యాబ్లెట్ వేస్తేనేమో న్యూట్రల్ అవుతుంది. అయితే మనకు ఈ ఇల్లు బాగాలేక వచ్చిన ఈ జబ్బుకి ఏం చేస్తున్నాం అంటే ట్యాబ్లెట్లు వేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, లోపల ఆర్గాన్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఫెయిల్ అయిపోయి వాడు 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి, 50 ఏళ్ళకే చనిపోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం నివసిస్తున్న ఇల్లు బాగలేకనే ఆ ఇంట్లో ఉండడం వల్ల ఈ బీపీలు, ఈ షుగర్లు అనే జబ్బులు వస్తున్నాయి. అంటే తక్కువ వయసు 70 ఏళ్ళు 60 ఏళ్ళకి వస్తే అది వేరు. ఈ 30 ఏళ్ళకి 20 ఏళ్ళకు వచ్చేటోళ్ళకంతా ఈ ఇల్లు ఎఫెక్ట్ తోటి వస్తుంది. అయితే ఇల్లు బాగాలేకనే మనం ఇబ్బందులు పడుతున్నాం. అయితే అందరూ కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నారు కానీ ఈ ఏమైనా నెగటివ్ ఉందా పాజిటివ్ ఉందా అని తెలుసుకోలేకపోతున్నారు. అయితే మీరు మమ్మల్ని ఈ సంప్రదిస్తే ఈ స్కానర్ తోటి చెక్ చేసి ఈ రాడ్స్ పెడతాము. ప్లస్ ఈ కిట్ తోటి 2 అవర్స్ పడుతుంది మీ ఇల్లు మొత్తం చెక్ చేయడానికి. చెక్ చేసి మీ ఇంట్లో ఎలాంటి రేస్ ఉన్నాయి, ఎన్ని నెగిటివ్ లైన్స్ ఉన్నాయి, వాటిని మొత్తాన్ని బ్లాక్ చేస్తే మీరు అదే ఆరోగ్యంగా నిద్రపోగలుగుతారు. మనం ఏ ఇంట్లోనైనా పండుకుంటే మధ్యలో డిస్టర్బ్ కాకుండా 6 గంటలు నిద్రపోయినామంటే ఆ ఇల్లు పాజిటివ్లో ఉన్నట్టు. మనం పండుకుంటే మధ్యలో ఊకే మేల్కా వస్తుంటే 2 గంటలకు ఒకసారి ఇట్లా తటాలన అంటే ఉలికిపడ్డాడు మేల్కి వస్తుంటే మటుకు ఆ ఇల్లు నెగిటివ్ రేస్లో ఉన్నట్టు. కాబట్టి మీరు అలా మీకు ఎవరికైనా అనిపిస్తుంటే మీరు తెలుసుకొని మమ్మల్ని సంపాదిస్తే మేము ఏం చేస్తామంటే మీ ఇల్లును పాజిటివ్ రేస్లో తెచ్చి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడం జరుగుతుంది. అలాగే గురువుగారు, వ్యక్తులు చాలామంది చాలా జాతకాలు చెప్పే వాళ్ళని కాంటాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ జాతకాలకు సంబంధించి రత్నాల గురించి మీరు ఈ రత్నాలు పెట్టుకుంటే మీకు మంచి జరుగుతుంది అని సలహాలు ఇస్తూ ఉంటారు. ఇంతకీ కోట్లు ఖర్చు పెట్టి ఏదైనా ఆరోగ్యం గురించి బాగు చేసుకోవడం చూస్తూ ఉంటాము. కానీ ఇలాంటి రత్నాలకి సంబంధించి కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాం. కానీ అలాంటి రత్నాలు అవి నిజంగా డూప్లికేటా నిజమైనవా అనేది ఎలా గుర్తించాలి? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టోన్లు అంటే కవాల్లో ఉన్నాయి, ఇవి నీలం, ఇంద్రనీలం అంటాం వీటిని. అయితే ఈ స్టోన్లను ఏం చేస్తారంటే మామూలుగా మనం గ్రహాలు బాగాలేకపోతే ఈ స్టోన్లను చెప్పడం జరుగుతుంది. నేనైనా కానీ ఎవరైనా కానీ జాతకాలు చెప్పేవాళ్ళు మీరు ఈ స్టోన్లు పెట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ స్టోన్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ గ్రహానికి సంబంధించిన దోషం పోయి వాళ్ళకు పనులు కావడం కానీ, పెళ్ళిళ్ళు కావడం కానీ, వ్యాపారం నడవడం కానీ జరుగుతుంది. అయితే దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు శనిగ్రహం బాగాలేదనుకుంటే మేమేంది నీలం స్టోన్ పెట్టుకోమని చెప్తాం. దానికి కారణం ఏంటంటే నీలం అంటే దీనికి ఒరిజినల్ ఎవరు? శనీశ్వరుడు అంటే నల్ల నుగులకు వైబ్రేషన్ ఉంటే ఆ యొక్క స్టోన్ ఒరిజినల్ అని మనం అనుకోవాలి. అదే మాకు తెలియక ఏం చేస్తున్నా బయట ఏదో ఈ కలర్ చూస్తారు, బ్లూ కలర్ ఉంటే శనీశ్వరుడు, బ్లూ స్టోను శని అని అనుకుంటారు. అట్లా కాదు, ఆ బ్లూ స్టోనే శనీశ్వరుడు అంటే నల్ల నుగులు వైబ్రేషన్ ఉండాలి. అదే వైబ్రేషన్ కనుక మేము ఈ స్కానర్ పెట్టి ఆ ఒరిజినల్లా కాదా చెక్ చేస్తాం. చెక్ చేసి అలానే ఇంకేంటంటే మీ యొక్క శరీరాన్ని ఏం చేస్తామంటే మీ యొక్క నోటి లాలాజలం తీసుకొని ఈ బాటిల్స్లలో ఇయర్ బడ్స్ తోటి తీసుకొని మిషన్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే మా దగ్గర ఉన్న ఈ స్కానర్కి పెట్టడం జరుగుతుంది. ఇలా పెట్టేసి మీ యొక్క DNA తీసుకొని దాన్ని ఏం చేస్తామంటే మీకు ఏ స్టోన్ వస్తుందో ఆ స్టోను ఇందులో 50 ఉన్నాయి. 50 స్టోన్లకి వెళ్ళి ఏం చేస్తామంటే
మీ శరీరానికి ఏ ఫ్రీక్వెన్సీలు ఉంది దీనిలో ఒక 5 రకాల మైనింగ్స్ స్టోన్లు ఇవి ఒక్క మైనింగ్ కావు ఒరిజినల్ మైనింగ్ అన్నట్టు ఏం చేస్తామంటే మీకు ఒకరికొకరికి ఒక రకమైన ఫ్రీక్వెన్సీ స్టోన్ వస్తుంది ఆ స్టోన్ మనం ధరిస్తేనే మనకు ఎంబడే రిజల్ట్ ఉంటుంది మా దగ్గర మీరు ఎవరైనా సరే ఈ స్టోన్లు తీసుకుంటే 100% గ్యారంటీ 1 వీక్లో మీరు ఈ స్టోన్ పెట్టుకోగానే 1 వీక్లో దాని యొక్క రిజల్ట్ కనబడుతుంది రిజల్ట్ కనబడకపోతే 1 మంత్లో మీరు మళ్ళీ వాపస్ మీ పూర్తి డబ్బులు వాపస్ తీసుకుపోవచ్చు అయితే మనం ఏదైనా ఇది ఏం చేస్తుందంటే ఈ స్టోన్లు కూడా ఏం చేస్తాయంటే గ్రహాలకు ఈ స్టోన్లకు లింకప్ ఉంటుంది మనం ఏమైనా పూజ చేస్తే నవధాన్యాలతోటి పూజ చేస్తాం ఎందుకు చేస్తాము నవగ్రహాలను మంచిగా చేసుకోవడానికి పూజ చేస్తాం అయితే ఈ స్టోన్లు కూడా ఏం చేస్తాయంటే మన శరీరానికి ఇలా ధరిస్తే సూర్యరశ్మికి వచ్చే కిరణాల నవగ్రహాల యొక్క కిరణాలు కూడా వస్తాయి శని సూర్యుడు చంద్రుడు రాహు వీటి యొక్క కిరణాలు కూడా మన శరీరానికి వస్తుంటాయి అయితే ఏదైనా ఒక గ్రహం దశ నడుస్తుందంటే మనకు ఆ దశకు సంబంధించిన కిరణాలు అనేవి మన శరీరం అబ్జర్వ్ చేసుకోలేదు అబ్జర్వ్ చేసుకోనికి ఇబ్బంది పడుతుంది అప్పుడు ఏమవుతుంది శనిగ్రహం బాగాలేదనుకోండి డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది శని దశ స్టార్ట్ కానీ డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది అయితే దానికి ఏం చేస్తాం మనము బ్లూ సఫైరు నీలం స్టోన్ ఇంద్రనీలం పెట్టుకోమని చెప్తాం అదేంది నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి అయితే దాన్ని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనంగిన ఫోన్ వైర్లెస్ ఫోన్ ఇప్పుడు మాట్లాడుతాం అదేవిధంగా ఈ స్టోన్ మన శరీరానికి పెట్టుకుంటే సూర్యరశ్మికి వచ్చే శనిగ్రహం యొక్క కిరణాలను లాక్కొని మన శరీరానికి వైర్లెస్ టైపు అందియడం జరుగుతుంది అప్పుడు మన శరీరంలో ఆర్గాన్స్ కూడా మంచిగా పనిచేస్తాయి ఆ యొక్క శనికి సంబంధించిన గ్రహం మంచిగా చేసుకొని శని మన చేతిలో పెట్టుకున్నందుకు డబ్బు సమస్య 1 వీక్లో తీరుతుంది మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే అంటే ఈ స్టోన్లు ధరించడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రహానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ మన శరీరానికి వచ్చినందుకు మన దశలు సరై మనము మంచి వేలో పోవడం జరుగుతుంది మా దగ్గర ఎవరైనా స్టోన్ తీసుకుంటే 1 వీక్లో అది అంటే దాని యొక్క రిజల్ట్ చూపిస్తుంది అలా చూపించకపోతే కూడా మేము మళ్ళీ 1 మంత్లో వాపస్ తీసుకోవడం జరుగుతుంది అయితే మీరు ఎడబడితే ఆడ తీసుకోకుండా కరెక్ట్ తెలిసిన వ్యక్తి దగ్గరనే ఇలా స్కానర్లు కానీ టెస్టులు కానీ ఇవన్నీ చేసి తీసుకుంటే మీరు 100% ఆరోగ్యంగా అంటే పనులు చేసుకొని సమాజంలో మంచిగా ఉండడం జరుగుతుంది ఒరిజినల్ అనేది దీని ద్వారా తెలుసుకోవాలి డైమండ్స్ కూడా అంటే ఇలా ఉంటాయి డైమండ్స్ కూడా వీటిలలో ఉంటాయి కిట్లలో డైమండ్స్ అయితే ప్రతి ఒక్క స్టోన్ మా దగ్గర ఉంటుంది దీన్ని మేము ప్రతిదీ కూడా మీ కంటికి ఒరిజినల్ డూప్లికేట్ చూపించి మీ శరీరానికి ఏ దశ నడుస్తుంది ఏమవుతుంది ఏ ప్రాబ్లం ఉంది దానికి ఇవ్వడం జరుగుతుంది ఇది పెట్టుకుంటేనే మీ యొక్క సమస్య అనేది 100% గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది మీ సమస్య తీరుతుంది కాబట్టి దానికి మీరు ఈ స్టోన్లు ధరిస్తే మీరు రానికే వీలు కాని వాళ్ళు ఉంటే ఫోన్లో మీ ఫోటో పంపించి మీ యొక్క అవి పంపిస్తే కూడా మేము ఫోన్ ద్వారా చెక్ చేసి కూడా మీకు ఆన్లైన్లో కూడా పంపించడం జరుగుతుంది మా దగ్గరికి వచ్చే వాళ్ళు వీళ్ళు ఉంటే వస్తే ఆఫీసులో చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది చెప్తున్నారు కదా గురువుగారు ఒకవేళ మీరు గురువుగారిని డైరెక్ట్గా కలవడం వీలు కాకపోతే స్క్రీన్ పైన నంబర్స్ కనిపిస్తున్నాయి దానికి సంబంధించి మీ ఫొటోస్ని వాట్సాప్ చేసినా కూడా మీ సమస్యకి పరిష్కారం చెప్పబడును అంటున్నారు మరి అదేవిధంగా గురువుగారు చాలామంది యువకులు ఎవరైనా సరే ఈ మధ్యలో తలనొప్పి అని వింటూ ఉన్నాం ఎక్కువగా హెడేక్ వస్తుంది అని చెప్తూ ఉంటారు సో దీనికి గల కారణాలు ఏంటి ఇప్పుడు ప్రతి ఒక్కరు తలనొప్పి అంటారు తలనొప్పి అంటే తలనొప్పి అంటారు మైగ్రేన్ అంటారు రకరకాల సమస్యలతోటి అంటే ఈ తలనొప్పితోటే బాధపడుతారు అందరు దీనికి కారణం ఏంటంటే 2 రకాల కారణాలు ఉన్నాయి 3 రకాలు 2 రకాలు కాదు ఒకటేమో మన చేతిలో రేఖ అంటే ఈ బుద్ధి రేఖ పైన యవ్వంలాగా ఏమైనా డాట్స్ కానీ లేకపోతే యవ్వంలాగా అంటే బియ్యపు గింజలాగా కానీ ఇక్కడ ఉంటే ఆ దశ వచ్చినప్పుడు తలనొప్పి కానీ మెంటల్ టెన్షన్ కానీ కొద్దిగా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది ఇది 10%. అట్లా కాకుండా కొంతమంది ఇప్పుడున్న లేడీస్ ఎక్కువ శాతం ఏం చేస్తారంటే ప్యాషన్ ఎక్కువైపోయింది వాళ్ళు రోడ్ గోల్డ్ అంటే డిజైన్ దొరికే ఆ వస్తువులు వేసుకుంటారు శరీరం మీద అవి వేసుకుంటే కూడా అవి నెగిటివ్ రేస్లో ఉంటాయి 100% నెగిటివ్ అయ్యి 1 గ్రామ్ గోల్డ్ అని ఇవన్నీ కూడా నెగిటివ్ రేస్లో ఉన్నాయి అవి వేసుకున్నాక ఏమవుతుంది అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ మన మైండ్కి పనిచేస్తుంది ఆ ఫ్రీక్వెన్సీ తోటి తలనొప్పి అనేది స్టార్ట్ అవుతుంది అవి తీసేస్తే కూడా తగ్గిపోతుంది తలనొప్పి అంటే తెలియక అవి పెట్టుకొని డాక్టర్ దగ్గరికి పోతారు పోయి ట్యాబ్లెట్ వేసుకొని డాక్టర్ డబ్బులు కడతారు ఈ తెచ్చుకొని ఈ వస్తువులకు డబ్బులు కడతారు మళ్ళీ బాధపడుతూ ఇంట్లో వంతారు ఇది ఒక రకం 2వ రకం 3వ రకం ఏంటంటే ఇది ఎక్కువ శాతము నెగిటివ్ ఎనర్జీ ఈ నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే మన యొక్క బంధువులే ఎవరు చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు ఏదైనా ఒక ఆత్మ మన దగ్గరికి వచ్చేస్తే అది ఏం చేస్తుందంటే కరెక్ట్ అష్టమి నాడు చతుర్దశి నాడు అమాస నాడు విపరీతమైన తలనొప్పి లేస్తుంది మీరు అనుకుంటారు అరే మాకు బాగా తలనొప్పి లేస్తుంది మాకు ఎవడేమో చేసినట్టు ఉన్నాను ఒక భ్రమకు వచ్చేస్తారు ఎవరి మీద కోపం ఉంటే వాడిని నిందిస్తుంటారు వాడు ఈరోజు అమాస ఉంది మాకు లేకపోతే ఈరోజు చతుర్దశి ఈరోజు అష్టమి ఉంది మాకేమో చేసిన అందుకే బాగా తలనొప్పి లేస్తాను మీరు 3 ట్యాబ్లెట్లు వేయండి 10 ట్యాబ్లెట్లు వేయండి తలనొప్పి మటుకు తగ్గదు అలా తగ్గకుండా తలనొప్పితో ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు మామూలుగా తలనొప్పి ఉండి పెట్టిన వస్తువులు తీసేస్తే తగ్గిపోతుంది అలా కాకుండా మటుకు విపరీతంగా తలనొప్పితోటి మళ్ళీ బాధపడుతూ ఉంటే ఎక్కువ బాధపడుతుంటే మైగ్రేన్ తలనొప్పి అనేది నెగిటివ్ ఎనర్జీతోటే
మీరు మా దగ్గరకు వస్తే ఈ స్కానర్ తోటి చెక్ చేసి మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే మీ యొక్క బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవరితుందో ఆత్మ దాన్ని తీసేయడం జరుగుతుంది. తీసిన వెంబడే మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. తలనొప్పి అనేది ఉండదు. మళ్ళీ తలనొప్పి రాదు. డాక్టర్ల దగ్గరకు పోతే మళ్ళీ టాబ్లెట్లు వేస్తుండాలి, తగ్గుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీని తీసేస్తే ఏమవుతుందంటే తలనొప్పి అనేది రాదు. మ్యాక్సిమం నాకు తెలిసి ఎక్కువ శాతం మైగ్రేన్ తలనొప్పితో ఎక్కువ మంది బాధపడుతున్నారు. దానికి తెలియకుండా ఊరికే టాబ్లెట్ వేసి అనవసరంగా శరీరాన్ని అంటే మిగతా పార్ట్స్ని ఖరాబ్ చేసుకుంటారు. ఆర్గాన్స్ వేరేవి కూడా ఖరాబ్ అవుతాయి, అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు బాధపడే వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మీకు వీటి నుంచి విముక్తి కలిగడం జరుగుతుంది. అంటే మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలు ఎక్కువగా ఇప్పుడే చదివింది ఇప్పుడే చెప్పింది అంటే చదివిందంతా మర్చిపోతుంటారు, బుద్ధిమాంద్యంతో బాధపడుతూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళకి గల కారణాలు ఏంటి, పరిష్కార మార్గం ఏంటి? ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో మస్తు మంది అంటే నా దగ్గరికి వచ్చిన పిల్లలను చూడడం జరిగింది. నేను కూడా అక్కడక్కడ చూడడం జరిగింది. ఏమైతే అంటే కొంతమంది పుట్టుకతోటే అసలు చదువు ఇంట్రెస్ట్ ఉండదు, మాట్లాడానికే సరిగా రాదు, కొందరు మాటలు రావు, కొందరికే చదువు ఇంట్రెస్ట్ ఉండదు, కొందరు అసలు అల్లరి ఎక్కువ చేస్తుంటారు, కొందరు పుట్టినప్పటి నుంచి ఊకి ఏడుస్తుంటారు. దీనికి కారణం ఏంటంటే మనము ఇప్పుడు డెలివరీస్ అనేటివి అందరం హాస్పిటల్కి వచ్చి చేయించుకుంటాం. ఒకప్పుడేమో ఇళ్ళలో చేసేవాళ్ళు డెలివరీస్, అంటే మన పూర్వం తల్లిదండ్రులు మన ఏవో మంత్రసానులు ఉంటుంది, ఇంటికాడ చేసినప్పుడు హాస్పిటల్ లేవు. ఇప్పుడేమో లేటెస్ట్ పెరిగిపోయింది, అందరం హాస్పిటల్కి పోతున్నాం. అయితే అదే హాస్పిటల్లో డెలివరీ చేస్తారు, అదే హాస్పిటల్లో వేరే ట్రీట్మెంట్, అదే హాస్పిటల్లో ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు. కొంతమంది జనాలు చనిపోతూ ఉంటారు. రోజు కనీసం ఒకరన్నా చనిపోతారు హాస్పిటల్లో. అంటే వందల మంది వస్తారు కాబట్టి కనీసం ఒకరన్నా సీరియస్ పేషెంట్ వస్తారు, చనిపోతారు. అయితే చనిపోయిన యొక్క వ్యక్తి ఏం చేస్తారంటే ఆ యొక్క ఆత్మ బయటికి వెళ్తుంది, శరీరాల్లోకి వెళ్ళి బాడీని వదిలేసి బయటకు వస్తుంది ఆత్మ, అందులో ఉండలేదు కాబట్టి. అప్పుడు ఏం చేస్తుంది, వారి యొక్క చుట్టాల పిల్లలు కాకపోయినా సరే ఆ ఆత్మకు ఏదో ఒక వస్తువు కావాలి. అదేం చేస్తుందంటే అక్కడ ఆ టయానికి ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవరైతే తక్కువ ఫ్రీక్వెన్సీ తోటి ఉంటారో వాళ్ళని వచ్చి అది అటాక్ చేస్తుంది. ఆ రోజు నుంచి ఆ పిల్లలు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి పోతే ఏడుస్తూనే ఉంటారు, నెల ఏడుస్తారు, ఎంత చేసినా ఏడుస్తుంటారు. ఇంటికి పోయినాక కూడా వాడు పెద్ద పెరుగుతుంటే కూడా మాటలు రాకపోవడము, చదువుకోపోవడము, తిక్క చూడడము, ఇవన్నీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీనికి పుట్టుకతోటే ప్రాబ్లం వచ్చింది, పుట్టినాకనే ఇట్లున్నాడు, అప్పటి నుంచి ఇట్లున్నాడు కాబట్టి వీడు ఏం చేయలేడు అని చెప్పి వీనికి బుద్ధిమాంద్యం అని డాక్టర్లు చెప్తారు. దానికి ఏమేమో ట్రీట్మెంట్ చేసి పుట్టుకతోటి ఇట్లా అయిపోయాడు, ఈయన తగ్గడని చెప్తుంటారు. దీనికి కారణం కూడా నెగిటివ్ ఎనర్జీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ గురుగారు, మా ప్రేక్షకులకి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూశారు కదండి, ఇది ఇవాల్టి నక్షత్ర జ్యోతిష్యాల కార్యక్రమం. మరి ఒకవేళ మీరు గురువుగారిని డైరెక్ట్గా సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా సలహాలని అడగవచ్చు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.